ఆయన ఒక్క మాట చెప్తే అది అందరం ఖచ్చితంగా విని తీరాలి. చివరికి ఆయన నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నా నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆయన అంత పవర్ఫుల్లా? మామూలు పవర్ఫుల్ కాదు. ఆయన్ని అడిగేవాళ్ళు లేక, ప్రశ్నించేవాళ్ళు లేక, చేసింది తప్పు అని చెప్పేవాళ్ళు లేక ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాడు. అసలే తనకి కోపం ఎక్కువ. అందుకే మేమందరం అతనితో ఏం మాట్లాడాలన్నా చాలా భయపడుతుంటాం. ఇప్పుడు నువ్వు పొరపాటున వెళ్ళి ఆయన నిలదీశావనుకో, మా అమ్మా నాన్నల్ని ఎక్కడికి పంపించావని అడిగావి అనుకో, చాలా కోపడతారు. అందుకే అలా అడక్కు. ఆయన నీ మీద కూడా కోపడతారు. కోప్పడితే నేనెందుకు భయపడతాను? మా అమ్మ నాన్న ఏ తప్పు చేయలేదు. అలాంటిది వాళ్ళని ఇంటి నుండి ఎందుకు పంపించారు? నాకేం భయం లేదు. నేనే ఆయన్ని అడుగుతాను. సరే, నేను కాఫీ ఇవ్వడానికి వెళ్తున్నాను. నువ్వు కూడా నాతో పాటే వచ్చి ఆయన అడుగుతూ గాని, సరేనా? రా. నేను అదే పనిలో ఉన్నానండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని తెప్పించాను. ఈరోజు ఈవినింగ్ కల్లా మీకు సబ్మిట్ చేస్తాను. సరేనా? మీరేం కంగారు పడకండి. తప్పకుండా నేను క్రాస్ చెక్ చేస్తున్నాను. అవగాహన పంపిస్తాను. తప్పకుండా సార్, నేను కాల్ చేస్తాను. అవగాహన మీకు పంపిస్తాను. బావా, కాఫీ అక్కడ పెట్టు, తర్వాత తాగుతాను. అలాగే. మా అమ్మ నాన్నని ఎక్కడికి పంపించారు మీరు? మీ అమ్మా నాన్నని నేను ఎక్కడికి పంపించలేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు కూడా తెలియదు. మీరు అబద్ధాలు కూడా ఆడతారా? మీరు కోపంగా చూసినంత మాత్రాన నాకేం భయం లేదు. నేను భయపడను. మీరే మా అమ్మా నాన్నని ఎక్కడికో పంపించారు. నీకెన్నిసార్లు చెప్పాలి? నేనేం మీ అమ్మా నాన్నని ఎక్కడికి పంపించలేదు. మీ గురించి నాకు తెలుసు. ఈ ఇంట్లో మీరు చెప్పింది అందరూ వినాలంట కదా. మీ మాట ఎవరు వినకపోయినా మీకు కోపం వస్తుందంట కదా. మీకు నచ్చని వాళ్ళని మీరు ఇంట్లో నుండి బయటికి పంపించేస్తారంట కదా. నీకొకసారి చెప్తే అర్థం కదా? అయినా నువ్వు నా దగ్గరకు వచ్చి ఈ విషయాలని మాట్లాడతావేంటి? నువ్వు ఎవరితో అయినా మాట్లాడాలి అనుకుంటే నీకు సపోర్ట్ చేసే వాళ్ళతో మాట్లాడు. మీ అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారో నాకు తెలీదు. నేను ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను. వెళ్ళు. కాఫీ తీసుకోండి, చల్లారిపోతుంది. నీకు అసలు బుద్ధుందా? చిన్నపిల్ల ఒక దాన్ని ఊరుకుంటుంటే రోజు రోజుకి నీ అల్లరి ఎక్కువైపోతుంది. కాఫీ కప్పు కాలింది, అందుకే వదిలేశాను. కాఫీ ఇమ్మని నేను చెప్పానా? నేనే కదా అక్కడ పెట్టమని చెప్పింది. మధ్యలో నువ్వెందుకు వచ్చావు? అసలు నిన్ను కాదు, నిన్ను తీసుకొచ్చినందుకు ఆ మాధవన్ అనాలి. నిన్ను నెత్తి మీద పెట్టుకుంది కదా భూమిని అనాలి. నీకు వత్తాసు పలుకుతున్నారే మా అమ్మ అక్క, వాళ్ళని అనాలి. వాళ్ళందరినీ ఎందుకంటారు? వాళ్ళేం చేశారు? తప్పు చేసింది నేను కదా. నన్ను అనండి. అయ్యో, ఆ పాప ఎంత పనిచేసింది బావా. ఇప్పుడు నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలి? మీ జీవితంలో జరిగిందంతా వింటే
మీది ఎంత మంచి మనసు, మీరు ఎంతలా మోసపోయారో అర్థమవుతుంది. మీరు మీ జీవితం గురించి మాత్రమే ఆలోచించకుండా ఇంకొక ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించడం నిజంగా గ్రేట్. ఆ స్థానంలో నేనుంటే ఖచ్చితంగా మీలా అయితే చేసుండేదాన్ని కాదేమో. మీరు ఎంతో ప్రాణంగా అతన్ని ప్రేమించారు. అతను మిమ్మల్ని మోసం చేశాడు. జీవితాంతం తోడుగా ఉంటానని మీ కంటికి కనిపించకుండా పెళ్లి సమయానికి మాయమైపోయాడు. తెలిసి తెలియక జరిగిన పొరపాటు మీ కడుపులో బిడ్డ పెరిగేలా చేసింది. ఆ విషయం తెలిసిన మీరు కడుపులో బిడ్డని చంపకుండా ధైర్యంగా సమస్యలకి ఎదురొడ్డి నిలబడి పాపకి జన్మనిచ్చారు. మీరు చేసిన దానికి సాటి ఆడదానిగా నేను గర్వపడుతున్నాను. మీలాగే జీవితానికి ఎదురొడ్డి నిలబడ్డం అంత సామాన్యమైన విషయం కాదు. మీ వైపు నుంచి ఆలోచిస్తుంటే మీరు నాకు గొప్ప వ్యక్తిలా కనపడుతున్నారు. కానీ ఇప్పుడు మీ పాప మా ఇంటి సమస్యగా మారింది. అసలు మీ పాప మా ఇంట్లో ఎందుకు పెరుగుతుంది? మా ఆయనకి ఆ బిడ్డకి సంబంధం ఏంటి? మీకు మా ఆయనకి సంబంధం ఏంటి? ఈ ప్రశ్నలే నాకు అర్థం కావడం లేదు. ఆలోచించి ఆలోచించి నా తల బద్దలైపోతుందేమో అని భయంగా ఉంది. భూమి, చూడు భూమి, నేను కృష్ణకి తండ్రిని కాదని తెలిసింది కదా. పైగా సుహాసిని బిడ్డ అని నీకు తెలిసింది. ఇంతటితో వదిలే. ఇంకా నువ్వు తెలుసుకోవాల్సిందేమీ లేదు, అవసరం కూడా లేదనుకుంటాను. నీకు ఇంట్లో వాళ్ళందరికీ కృష్ణ నా బిడ్డని చెప్పడం వల్ల మీ అందరూ బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు కాదు అని తెలిసింది కదా, ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలే. నేను వదలను మాధవ్. అలా ఎలా వదిలేస్తాను మాధవ్? చెప్పు, అలా ఎలా వదిలేస్తాను? నీకు గాని ఆ కుటుంబానికి గాని ఏ సంబంధం లేని ఆ బిడ్డ మన ఇంట్లో ఎందుకుంటుంది అనే దానికి నాకు సమాధానం కావాలి. నేను తెలుసుకోవాలి మాధవ్. కృష్ణ నీ పాప కాదు అని నాకు మొదటి రోజు నుంచే తెలుసు. ఆ విషయంలో నేను నీ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాను. నువ్వు అబద్ధం చెప్తున్నావని, దాని వెనక ఏదో బలమైన కారణం ఉందని నేను మెంటల్గా ఫిక్స్ అయ్యాను. కాకపోతే